ఆలోచించి బాగా డల్గా ఉంటే ఇంకొక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా. అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు. సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు చూసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎట్టుంది, మీకు ఒక స్కోర్ కూడా ఇస్తాం. హెల్త్ స్కోర్ ఇస్తాం. హెల్త్ స్కోర్ ఉంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలని ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. నా నమ్మకం నా ఆడబిడ్డలు ఎప్పుడూ నేను చెప్పినా మీరు ఫాలో అయ్యారు. రాబోయే 10 ఏళ్ళు నేను చెప్పింది మీరు వినండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పింది సగం ఫాలో అయ్యి ఏదో వేరే వాళ్ళు చెప్తుందని వాళ్ళ మాటలు కూడా వింటే మనం మళ్ళా మొదటికి వస్తుంది. 30 ఏళ్లుగా మిమ్మల్ని చూశాను. డాక్రా సంఘాలు కొత్త మెంబర్లు వచ్చారు, కానీ సంఘాలు మాత్రం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. మనం అధికారం లేనప్పుడు పట్టించుకోలేదు, కానీ మీ శక్తి వల్ల ఇవి నిరంతరం కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మీ శక్తిని ఉపయోగించుకుంటాం. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొస్తాం. మీరు ఏమేం చేయాలనో చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళలో కూడా డాక్రా సంఘాల్లో చదువుకున్న మహిళలు కూడా వచ్చారు. మీ ఊర్లో ఉండి మీరు ఉపాధి కలిగించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు. అవసరమైతే 50,000 లక్ష రూపాయలు తెలివితేటలుంటే ఇంట్లో నుంచే సంపాదించే పరిస్థితికి వస్తూ ఉంది. వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ఇంట్లో ఉండే పెద్దలను చూసుకోవచ్చు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోవాలి ఉద్యోగం కోసం. ఇప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోయే పని లేదు. అమెరికా ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తెలివితేటలకుండే పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. ఈరోజు ఈ మాత్రం ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నానంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఇక్కడుండే నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ సమైక్యంగా పనిచేస్తున్నాం. మేము వేరే ఆలోచన చేయడం లేదు. మీ జీవితాలకు మెరుగు కావాలి, అనునిత్యం ఏం చేస్తే మీరు బాగుపడతారో అలాంటి ఆలోచన చేస్తున్నాం. నేను ఒకే ఒక విషయం మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా. ఈ సందర్భంగా సమిక్షేమం ఉండాలి. సమిక్షేమం ఉండాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేయాలి. ఈ రెండూ జరగాలంటే సుపరిపాలన ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే మళ్ళీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక బ్లూ ప్రింట్ తయారు చేశా. ఇప్పుడు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు. రాబోయే సంవత్సరం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజు 6 లక్షల మంది కావాలి. అల్టిమేట్గా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. అందులో 50% మా ఆడబిడ్డలే ఉండాలి. అది నా దీక్ష, అది నా సంకల్పం. నా సంకల్పం జయప్రదం కావాలంటే నా ఆడబిడ్డలు నాకు పూర్తిగా సహకరించాలి. సహకరిస్తామని గట్టిగా చెప్పండి. ఈరోజు మీ మారిగానే ఎక్కడికక్కడ జిల్లా లెవెల్లో పెట్టాం, నియోజకవర్గాల్లో పెట్టాం. వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు 6 లక్షల మందే కాకుండా
పేదరికంలో ఉండే వాళ్ళకి జీరో పావర్టీ పెడతాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఆ తర్వాత 20% ఆదాయం తక్కువ వచ్చే కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుంటాం. 10% ఆదాయం ఎక్కువ వచ్చే వాళ్ళని పెడతాం. వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారో చేయిస్తాం. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని మీ ఆదాయం ఎంత వస్తూ ఉంది, మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేపిస్తాను. కుటుంబం ఒక యూనిట్గా చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఒక కార్యక్రమం ఆలోచించుకుంటూ వస్తున్నాం. అదే మరిగా ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తాం. వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మా వెలుగులో ఉండే ఆడబిడ్డల కోసం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బుల కొరత కాదు, ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం సక్రమైన ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చూడాలని చెప్పాను. ఈరోజు 1,22,000 మందిని చూస్తున్నా. రాబోయే ఒక సంవత్సరంలో అదనంగా 5 లక్షల టార్గెట్ పెట్టాను. కనీసం 6-7 లక్షలు చేసే పరిస్థితికి వస్తారు. ఒకసారి ఒక 10 లక్షల మంది ఆడబిడ్డలు తయారైతే ఎక్కడ చూసినా మీరే కనపడుస్తూ ఉంటే, ఒకప్పుడు మీరు ధైర్యంగా ఆఫీసులకు పోతేనే ఆఫీసులు వణికాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు తయారు చేసిన వస్తువు ప్రపంచం మొత్తం అమ్మతా ఉంటే మీరు ఆ దేశానికి పోయి చూసి అవసరమైతే 4 రోజులు అక్కడ గడిపి కుటుంబంతో మీ వస్తువులు ఎక్కడెక్కడ అమ్ముతున్నాయో షాపింగ్ మాల్స్ చూడగలిగితే అదే గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతల్లో ఉండే పనుల్లో తప్పు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో బయట పరిస్థితులు కూడా మనకు ప్రభావం అవుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకొచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం ఎక్కడెక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గన్న ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఒక సాంగ్ కూడా మీరు మాట్లాడారు, స్వర్గం ఎక్కడుందో ఇక్కడికే తెస్తామని. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా, స్వర్గం అక్కడ ఉంది. నేను ఇక్కడ భూమి మీద ఉన్నా,
ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు. నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను. ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమా అని అడుగుతున్నా. స్వయం పేరు నచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని ముందుకు తీసుకుపోతారని అడుగుతున్నా. మీకే పోలింగ్ పెట్టాను. నాకు ఒక 5-6 పేర్లు వచ్చాయి. నేను ఒకే మాట చెప్పాను. నేను నిర్ణయించను, రఫ్గా నిర్ణయిస్తా. మా ఆడబిడ్డలను అడుగుదాం. నాకంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్ళే ఎంపిక చేసుకుంటారంటే మీరందరూ కలిసి 60% ఓట్లేసి స్వయం బ్రాండే బాగుంటుందని మీరే చెప్పారు. రెండో పక్క ఏ ఫోటో పెట్టాలని ఆలోచించాను. మీ ఫోటోనే పెట్టా, వేరే కూడా పెట్టా, ఎంబ్లంలు పెట్టా. కడాన మీరు అన్నారు అవి లాభం లేదు, మా ఫోటో చూసి మా వస్తువులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం.